పాయింట్ వాళ్ళకినోడు అంగిజనీనోనే ఎక్కిరిచ్చిండట. ఆగు, అట్లనే ఉన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం అన్నట్టు తువ్వాల చెప్పు పెట్టి కొట్టినంత పనిచేసిండు ఆర్టీసీ డ్రైవర్ అన్న. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచింది దేశాన్ని ఏలుతున్న బీజేపీ పార్టీ అని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కయ్యానికి కాలు దువ్వింది. రోడ్లెక్కి లొల్లి చేస్తున్నది. ఎస్సీ ఎస్టీ కం మైనారిటీ సంక్షేమం కం వికలాంగుల సంక్షేమం కం వృద్ధుల సంక్షేమం కం ట్రాన్స్జెండర్ల సాధికారత మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు బ్యానర్లు పట్టుకొని రోడ్లెక్కిండ్రు. అటు పక్క నుంచి ఆర్టీసీ బస్సు నడుపుకుంటా పోతున్న ఓ డ్రైవర్ అన్న గట్టిగా వేసుకున్నాడు. వడ్లు మక్కలు కొను ఫస్ట్, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుడు మీద తర్వాత కొట్లాడొచ్చు, నీది సక్కగా లేదు గాని మందికి శుద్ధులు చెప్తున్నావా అన్నట్టు చెవులు విండి చేతిలో పెట్టినట్టు చేసిండు. మన వ్యవహారమే సక్కదనం లేనప్పుడు మందికి యువరం నేర్పితే మూతి పనులు రాలినట్టు అవుతుంది అన్నట్టే చెప్పిండు. పాపం కడుపులున్న ఆవేదన కాదనుకుంటా దక్కిండు గాని తర్వాత ఏమైందో ఏమో. మొన్న మేడారం జాతరలో ఓ డ్రైవర్ అన్న సర్కార్ని ఏదో అన్నాడని చెప్పరా అని తిప్పల పెడుతున్నారట. మరి ఆర్టీసీ డ్రైవర్ అన్నను ఎంత గోస పెడుతున్నారో ఏమో. కాంగ్రెస్ సర్కార్ కచ్చగట్టి ఏదో చేస్తదని వెనక ముందు ఆలోచన చేయకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడినందుకు ఇప్పుడు ఈ డ్రైవర్ అన్నను తెలంగాణ రైతులు మెచ్చుకుంటున్నారట. మరి అంతే కదా, తెలంగాణ పబ్లిక్ మీద అంతగానం ప్రేమే ఉంటే ముందుగాల రైతుల దగ్గర ఉన్న మక్కలు వడ్లు కొనాలి కాదా, అది కాదని పెట్రోల్ డీజిల్ రేట్ల మీద పడితే ఎట్లన్నట్టు? అవును, బరాబర్ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుడు మంచిది కదా, దాని మీద కొట్లాడాలి, సెంటర్ సర్కార్ మెడలోంచి పని చేయాలి. మరి వడ్లు మక్కలు కొనే పని ఇవ్వాలి చేయాలి, అది ఆలోచన చేయకుండా సందు దొరికింది కదా అని రోడ్లు ఎక్కితే ఎట్లా సారు? మీరు కొనాల్సిన వడ్లు మక్కలు కొనకుంటే రైతులు రోడ్లు ఎక్కితే వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నారు. ఇది ఎక్కడ రాజ్యం సారు, ఇదేం పద్ధతి సార్ అని అడుగుతున్నారు తెలంగాణ రైతులు. ఎవరెన్ని అడిగినా మేం మాత్రం మొద్దు నిద్రపోయినట్టే చేస్తామంటే మీకే మంచిది కాదు సార్ అని అంటుర్రట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. మరి మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తారో ఏమో చూడాలిగా.